ఈ మిస్టేక్ అనేది స్టాక్ మార్కెట్ లో చాలా మంది చేసే ఉంటారు, లేదా ఏదో ఒక టైంలో దీని గురించి ఆలోచించే ఉంటారు. అదేంటి అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మనలో చాలా మంది బిగినింగ్ స్టేజ్ లో ఒక 10,000 20,000 క్యాపిటల్ తోటి మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతాము. అయితే ఇలా ఎంటర్ అవ్వగానే మనకి 2 థింగ్స్ అనేవి కనపడతాయి. అవి ఏంటంటేనే, ఒకటి తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ అనేవి మనకు కనపడతాయి, అలాగే మనకి ఎక్కువ ప్రైస్ ఉండే స్టాక్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ప్రైస్ చూసుకుంటే 1 రూపీస్ 2 రూపీస్ ఈ ప్రైస్ లో స్టాక్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అలాగే ఎక్కువ ప్రైస్ చూసుకుంటే 1,500 లేదా 2,000 లేదా అంతకన్నా ఎక్కువ. సో ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అయితే ఇలా కనిపించినప్పుడు ఒక బిగినర్ అనేవాడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే, మన దగ్గర ఉండి ఏమో 10,000, సో హై ప్రైస్ ఉన్న స్టాక్స్ లో మనం బై చేయాలంటే దానికి తక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది, సో మనకు ప్రాఫిట్ కూడా తక్కువ వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,500 2,000 ఉండే ప్రైస్ కి మన దగ్గర 10,000 ఉన్నాయి, ఒక 5 క్వాంటిటీయో 10 క్వాంటిటీ వస్తాయి. సో అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ రాదనుకుంటారు. అదే మనకి స్టాక్ ప్రైస్ 1 రూపీస్ 2 రూపీస్ ఉండే స్టాక్స్ లో మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది పెడితే మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా, సో అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అనుకుంటారు. అంటే మనకి 10,000 అమౌంట్ తోటి 1 రూపీ ఉండే స్టాక్స్ లో మనము 10,000 క్వాంటిటీ అనేది బై చేయొచ్చు. సో అప్పుడు వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, 10,000 క్వాంటిటీ వస్తుంది కదా, మనకు 1 రూపాయి పెరిగినా కూడానే మనకి 10,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుందని ఆలోచిస్తారు. కానీ యాక్చువల్గా అలా జరగదు. ఎందుకంటేనే ఈ 1 రూపీ 2 రూపీస్ ఏవైతే ఉన్నాయి స్టాక్స్, వాటి ప్రైస్ మూమెంటం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ ఎక్కువ అమౌంట్ ఉన్న స్టాక్స్ ప్రైస్ మూమెంటం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఇలా చేయడం వల్ల ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనకి హై ప్రైస్ ఉండే స్టాక్స్ లోనే కొంచెం లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి స్టాక్ లో కాదు, కొన్ని స్టాక్స్ లో అయితే లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది పెన్ని స్టాక్స్ లో చూసుకుంటే మనకి లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే నువ్వు స్టాక్ లోకి ఎంటర్ అయ్యావంటే మళ్ళీ ఎగ్జిట్ అయ్యేలా ఉండాలి. అంటే నువ్వు బై చేసిన ఆపోజిట్ సెల్ చేసే వాళ్ళు ఉండాలి, లేదా నువ్వు సెల్ చేసిన ఆపోజిట్ బై చేసే వాళ్ళు ఉండాలి. ఆ విధంగా లేకుండా ఉన్నదంటే కనుక నీ మనీ అనేది స్టాక్ లో స్టక్ అయిపోతాయి, అంటే నువ్వు తీసుకుందామన్నా కూడా అవ్వదు. అలాగే లో ప్రైస్ మరియు హై ప్రైస్ యొక్క స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క వాల్యుయేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, వీటి పీ రేషియోస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే వీటికి వచ్చే ప్రాఫిట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అనేవి మనం కన్సిడర్ చేసి అప్పుడు పెట్టాలి తప్ప, మనం ఏదో అనుకుని ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం పెట్టిన వెంటనే ఆ స్టాక్ అనేది మూమెంటం జరుగుతుంది అనుకుంటే కనుక ఎండ్ ఆఫ్ ది డే మనమే లాస్ అవుతాం. సో ఓవరాల్ ఈ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు, ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఈ మిస్టేక్ అనేది మీలో ఎవరైనా చేస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ మరియు ఫినాన్స్ గురించి మీరు ఎలా సింపుల్ గా తెలుసుకోవాలంటే కనుక అర్జెంట్ గా మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి, ఓకేనా?